ఈ గళ్ళు వేసే విధానం ద్వారా అటు పశువులకు ఇటు రైతులకు మేలు జరుగుతోంది. పశువులకు పొదుగు వ్యాధి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఇవి షెడ్డులో ఉండకుండా ప్రశాంతంగా ఒకే పొలంలో ఆరోగ్యకరమైన గడ్డిని మేస్తూ అదే భూమిని సారవంతం చేస్తున్నాయి. కాబట్టి ఇక వాటికి ఎటువంటి అనారోగ్యం రాదు. ఆ పొలంలో పండే పంటలను వినియోగించే వారికి కూడా ఆరోగ్యాన్నిచ్చే అనేక మేళ్లు జరుగుతున్నాయి. ఒక మొక్కలో చెప్పాలంటే ఇది ఒక వినూత్నమైన వ్యవసాయ విధానం అని చెప్పొచ్చు. ఈ పద్ధతిలో తండ్రి తాతలు చేస్తున్న వ్యవసాయం బాగా ఉండటంతో తర్వాతి తరానికి చెందిన వారు కూడా అగ్రికల్చర్ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. సృజనాత్మకంగా కొనసాగుతున్న తండ్రి తాతల వ్యవసాయాన్ని చూసి తరువాతి తరానికి చెందిన సుభాష్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం అంటే కష్టమైనదనే భావన యువతలో పెరుగుతున్న ఈ రోజుల్లో తనలో ఆ భావం కలగకుండా చేసిన తండ్రి తాతల కృషిని ఈ యువకుడు మెచ్చుకుంటున్నాడు. వ్యవసాయం అంటే చెట్టుకు పుట్టకు ఆరోగ్యాన్నిచ్చేదని నమ్ముతున్నాడు. నా పేరు సుభాష్ అండి. బీకామ్ అయిపోయింది. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఎప్పుడు ఈ పాడి పశువులే మనకి భవిష్యత్ అని. మాకు కూడా ఇదంతా చాలా ఇంట్రెస్ట్. ఇదంతా నేను వాలీబాల్ ఆడతాను, మా చదువు కూడా చదువుతూ ఉంటాను. కాకపోతే ఇదంతా ఇంట్రెస్ట్ మాకు బాగా. మా నాన్నగారు కానీ మా తాతగారు చేసేది కానీ అంతా చాలా నచ్చుతుంది మాకు. ఇప్పుడున్న బయట ఉన్న అగ్రికల్చర్కి మా తాతగారు చేసేదానికి చాలా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. సో ఇదంతా ఎంతో ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటూ ఉంటుంది మాకు. సతీష్ బాబు కుమారుడి అభిప్రాయం చూసాం కదా. ఇక్కడి నుంచి ఒకసారి మనం సతీష్ బాబు తండ్రి బాబురావు దగ్గరికి వెళదాం. ఈ పెద్ద ఆయన చెప్పే వ్యవసాయ ముచ్చట్లను కొన్నింటిని విందాం. ఎందుకంటే మనం ఇంతవరకు చూసిన ఈ సేంద్రియ వ్యవసాయాన్ని, గళ్ళు వేసే పద్ధతిని తన తరువాతి తరాలకు అందించిన ఘనత ఎందే కదా. ఇంతమటికి మన పిల్లలు ఉద్యోగాలు చేయాలి, మనం చదువుకున్నా కానీ వ్యవసాయం చేయకూడదు, ఏదో చిన్నదో పెద్ద ఉద్యోగం చేసి బతకాలి అనుకుంటున్నారు. అదే చిన్నలో పెద్దలు తప్పు. ఇవాళ వచ్చిన తప్పు అది. కొంతకాలానికి ఫుడ్ ప్రాబ్లమ్స్ మెయిన్ అయిపోతుంది ఇండియాలో. కారణం ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్ తగ్గిపోతాయి. అప్పుడు ఏ ప్రభుత్వం కూడా మీకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు డబ్బు ఇవ్వగలదేమో కానీ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వలేదు. అంచేత మన పిల్లల్ని కాస్త ఇంచుమించుగా అగ్రికల్చర్లో కూడా ఇంట్రెస్ట్ తీసుకునేటట్టుగా చూడాలి. అది పరిస్థితి. రెండోది ఏంటంటే నేను అప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాను, ఉద్యోగం చేయలేదు. ఇవాళ వ్యవసాయం నా వరకు మట్టుకి పర్వాలేదు, బతకడానికి ఇబ్బంది లేదు. కానీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏ విధంగా కూడా రైతుకి సపోర్ట్ చేయడం లేదు. ఇతర ప్రొఫెషన్స్కి చేసినట్టుగా రైతులు మర్చిపోతుంది. అది మెయిన్ డ్రాబ్యాక్ మన ఇండియాలో. ఏ ప్రభుత్వం రానివ్వండి, ఎవరన్నా రానివ్వండి, రైతాంగం చూసేవాళ్ళు లేడు. అది ఇవాళ మెయిన్ ప్రాబ్లం. అని చేత రైతు ఈ ప్రొఫెషన్ ఎంత ఇమ్మీడియట్గా వదిలిపెట్టాలని చూస్తున్నాడు. అది కానీ జరిగిన పూట ఇక ప్రభుత్వం అనేది ఏం చేయలేదు. ఎన్ని ఇంప్రూవ్ చేసుకోగలదు? అక్కడ ఉండాలి కదా, ఇంప్రూవ్ చేసుకుంటారు కూడా మీకు. అంచేత నా యొక్క ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు కూడా వ్యవసాయం గురించి కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించాలి మనం. అప్పుడు మనం కనీసం బతకడానికైనా అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు చాలా కష్టం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వాల వైపు నుంచి తగినంత ప్రోత్సాహం లేదని ఆవేదన చెందే సుబ్బారావు అంత మాత్రాన నిరుత్సాహం చెందకూడదని, వ్యవసాయాన్ని సృజనాత్మకంగా చేయాలని అంటారు. నేలను పాడు చేసుకోవద్దని, చాలా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకోవాలని అనుభవపూర్వకంగా చెబుతారు. చిత్తశుద్ధితో భూమిని నమ్ముకునేవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెడిపోరని అంటారు. జంకు గొంకు లేకుండా వ్యవసాయం చేసుకోండి ఈ తరానికి సూచిస్తున్నారు. నేను ప్రస్తుతానికి మా అబ్బాయికి, మా మనవలకు కూడా ఈ వ్యవసాయం చేయాలి, దాని గురించి దూరంగా వెళ్ళిపోకూడదు మీరు అని నేను చెప్తాను. వాళ్ళు ఇంతవరకు కూడా మన మాట వింటున్నారు, పర్వాలేదు అనిపిస్తుంది. వ్యవసాయం చేసినా కూడా ఇవాళ నష్టమే లేదు చెప్పాలంటే. కారణం ఏంటంటే ఇవాళ వ్యవసాయం కూడా అన్ని రకాలు కూడా బాగా చేసుకున్నాడు, కష్టపడాలి. కాకపోతే ఒకటి ఫిక్స్డ్ అవర్స్ ఏమి ఉండదు దీనికి. డే అండ్ నైట్ కూడా చేయవలసి వస్తుంది ఒకసారి. అది చేయగలిగితే వ్యవసాయం మించినటువంటి ప్రొఫెషన్ లేదు చెప్పాలంటే. ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, మన కష్టపడితే దాని ఫలితం కూడా ఉంది. ఇవాళ ఫలితం లేదనడానికి లేదు, కాబట్టి ఇమీడియట్ ఫలితం కనిపించదు. లాంగ్ టర్మ్లో మటుకు వ్యవసాయమే ఫెచ్చింగ్ చెప్పాలంటే. అది నా ఉద్దేశం. సుమారుగా ఒక 70 ఎకరాలు ఉంటుంది. మా పిల్లలకు కానీ నాకు కానీ ఎవరికైనా కానీ మా కుటుంబంలో ఒక 70 ఎకరాలు ఉంటుంది. అది ఆనాటి నుంచి కూడా అలాగే నేను దాన్ని వదిలిపెట్టుకొని చేసుకొస్తున్నాను. కొంచెం పర్లేదు, మా పిల్లల్ని చదివించుకున్నాను. నేను కూడా, మా పిల్లలు కూడా చదువుకున్నారు. ఈ వ్యవసాయం అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్. ఏది ఎలాగైనా వ్యవసాయం మట్టుకు వదిలిపెట్టారు. మా మనవలు కూడా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్, దాంట్లో కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. మనం చెప్పడమే కాదు, వాళ్ళు తీసుకుంటున్నారు కూడా.
అది నేను సంతోషిస్తున్నాను ఆ విషయం. సేంద్రియ వ్యవసాయం, అందులోనూ సతీష్ బాబు అనుసరిస్తున్న విధానం గురించి వారి కుటుంబంలో 3 తరాల అభిప్రాయాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సతీష్ బాబు పండిస్తున్న వరి ధాన్యం మేలు గురించి తెలుసుకుందాం. సతీష్ గారు పండించేటువంటి బ్రౌన్ రైస్ వాడుతున్నాను, ఆర్గానిక్ బ్రౌన్ రైస్ వాడుతున్నాను. అది వాడటం ఏమవుతుందంటే డయాబెటీస్ అన్ని కంట్రోల్లో ఉంటుంది, వెయిట్ రిడక్షన్ ఉంటుంది, తర్వాత హైపోలిపిడీమియా కొలెస్ట్రాల్స్ కూడా తగ్గుతాయి, వెయిట్ కూడా తగ్గుతారు. అందుకని నేను అందరికి కూడా ఇదే సజెస్ట్ చేస్తాను. నేను కూడా ఇదే వాడుతున్నాను. రైస్ తీసుకుంటే వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంటుందండి. ఏ ఆహారం తీసుకుంటే ఎంత షుగర్ లోపలికి వెళ్తుందని ఉంటుంది. అట్లాగే మనం ప్లెయిన్ రైస్ తీసుకున్నామంటే 90% గ్లూకోజ్ అంతా కూడా స్టమక్లోకి అబ్జర్వ్ అవుతుంది. వేరే ఆర్గానిక్ బ్రౌన్ రైస్ తీసుకుంటే వలన దానిపైన తౌడు ఉంటుందండి, బ్రాన్ ఉంటుంది. అదంటూ వలన ఏమవుతుందంటే 50% మించి కూడా అబ్జర్వ్ కాదండి అది షుగర్ కంటెంట్. దానివల్ల ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ బ్లడ్లో తగ్గుతాయండి భోజనం చేయగానే, తగ్గగానే ట్యాబ్లెట్స్ అవి కూడా ఎఫెక్టివ్, లో డోస్ తోటి ట్యాబ్లెట్స్ కూడా వర్క్ అవుతుంది. తర్వాత కిడ్నీస్ ఇవన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అవ్వకుండా, డయాబెటీస్లో మెయిన్గా ఏంటంటే రక్తనాళాలు పెద్దవి చిన్నవి అన్నీ కూడా తొందరగా చెడిపోతాయండి. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడటం ఏమవుతుందంటే షుగర్ కంట్రోల్ అయితే ఉంటుందో, ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో ఉంటుందో ఆటోమేటిక్గా అన్ని అవయవాలు కూడా రక్షణ ఉంటుంది. అందుకని నేను ఈ రైస్ను సజెస్ట్ చేస్తానండి. నేను కూడా అదే వాడతానండి. ఇది వాడిన తర్వాత నేను 83 కేజీలు ఉండేవాడిని, ప్రస్తుతం 70 కేజీలకు వచ్చానండి, వితౌట్ ఎక్సర్సైజ్ చేయకోకుండా. ఏలూరులో వైద్యం అందిస్తున్న డాక్టర్ చిరంజీవితో పాటు అనేక మంది వినియోగదారులు సతీష్ బాబు పండిస్తున్న సేంద్రియ వరి ధాన్యం గొప్పదనాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఆయన తన పొలాన్ని సారవంతం చేయడానికి నిరంతరం పశువుల ఎరువును, మూత్రాన్ని ఒక పద్ధతి ప్రకారం వినియోగించడాన్ని తెలుసుకుని శభాషని మెచ్చుకుంటున్నారు. తాము ఈ పద్ధతిని అనుసరించడానికి వీలుగా తమ వ్యవసాయ విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. సతీష్ బాబు అనుసరిస్తున్న సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరిగి నేల తల్లి సారవంతం కావాలని, దిగుబడులు పెరగాలని మనసారా కోరుకుందాం. 10 మందికి ఈ పద్ధతిపై అవగాహన పెరగాలని ఆశిద్దాం. సాక్షి న్యూస్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పాడి పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలు ఒకే చోట కొలువు తీరటంతో ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేసిన వివిధ సంస్థల ప్రతినిధులు కూడా తమ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడానికి ప్రదర్శన ఉపయోగపడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, నాబార్డ్ సంస్థల సాయంతో ఆక్టివ్ సంస్థ నిర్వహించిన డైరీ షో హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో 3 రోజుల పాటు వైవిధ్యంగా, విజ్ఞానాత్మకంగా కొనసాగింది. అరుదైన పశుజాతుల ప్రదర్శనతో డైరీ షో 2015 ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. పాలు డైరీలో తయారవుతాయి. డైరీలో దొరక్కపోతే మిల్క్ పౌడర్ కొనుక్కొచ్చి సొంతంగా తయారు చేసుకోవచ్చనుకునే నేటి నగర చిన్నారుల దగ్గర్నుంచి పల్లెటూళ్ల నుంచి వచ్చిన రైతుల దాకా ప్రతి ఒక్కరూ ఈ డైరీ షోలోని పలు అంశాలను చూసి అవగాహన పెంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఆలంబనగా నిలిచే పశుజాతుల గొప్పదనం ఎంత చెప్పినా తరగదు. అందులోనూ ప్రత్యేకమైన పశుజాతి ఉత్పత్తి చేసే పాలలో అనేక ఆయుర్వేద ఔషధ గుణాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే అంతరించిపోతున్న వైవిధ్య పశుజాతిని సంరక్షించుకోవాలని సృజనాత్మక రైతులు సర్కార్ను కోరారు. ఇక డైరీ షోలో పరికరాలు ఉపయోగించి పాల ఉత్పత్తి ఎలా పెంచుకోవాలి అనే అంశానికి సంబంధించి మోడ్రన్ టెక్నాలజీ ఇక్కడ ప్రదర్శితమైంది. ఈవెన్ ఎనీ నంబర్ 5,000, 10,000 కానీ ఎనీ నంబర్ ఆఫ్ అనిమల్స్ పెట్టుకుంటే యూ కెన్ మేనేజ్ విత్ ది ఆటోమేషన్. ఆటోమేషన్లో అయితే మీకు ఓన్లీ 1%తో మిల్కింగ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు ఫీడింగ్ చేయాలంటే
సో మీకు నెంబర్ ఆఫ్ అనిమల్స్ పెంచుకుంటే నెంబర్ ఆఫ్ లేబర్స్ పెంచుకోనాలా. యాక్చువల్లీ వచ్చి మీకు టీఎంఆర్ మిక్సర్ వ్యాగన్ అని వస్తుంది. ఆ టీఎంఆర్ మిక్సర్ వ్యాగన్ ఏమంటే టోటల్ మిక్సర్ రేషన్, దాంట్లో డిఫరెంట్ రేషన్ ఫార్ములేషన్ చేసుకొని మిక్స్ చేసి ఓన్లీ 1 పర్సనే అన్ని ఆవులకు కానీ గేదెలకు కానీ డిస్పెన్స్ చేయొచ్చు. దట్ మీన్స్ టు సే మిల్కింగ్లో తర్వాత ఫీడింగ్లో ఓన్లీ 1 పర్సన్ కెన్ హ్యాండల్ ది కంప్లీట్ ఇది బిజినెస్. థర్డ్ వన్ వచ్చి క్లీనింగ్లో వచ్చి ఆటోమేటెడ్ స్క్రాపర్స్ వస్తాయి, లేకపోతే ట్రాక్టర్కి స్క్రాపర్ ఆరం వస్తుంది. సో ట్రాక్టర్తో లేకపోతే యూ కెన్ డూ ఇట్ విత్ ది ఆటోమేటిక్ స్క్రాపింగ్. పశువుల ఆరోగ్యానికి సంబంధించిన ఆధునిక వైద్య పరీక్షలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ విభాగానికి గాను ఒక అంతర్జాతీయ సంస్థ మొదటిసారి నగరంలో స్టాల్ పెట్టింది. డైరీ నిర్వాహకులు పశువుల ఆరోగ్య నిర్వహణ ఎలా చేపట్టాలో అవగాహన కల్పించడానికి నిపుణులు ప్రయత్నం చేశారు. So we're really trying to educate the market on why ultrasound is better used than manual palpation. Currently in India, most of the veterinarians are manual palpating, and they're doing this from 60 to 90 days. With ultrasound, we're looking at pregnancy from 30 days. So we can detect the cow pregnant or not pregnant from 30. We can look at the fertility of the cow to see any reason why she can't get pregnant. పాడి పరిశ్రమతో పాటు వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు కూడా ప్రదర్శితమయ్యాయి. వ్యవసాయ కూలీల కొరతను తీర్చడానికి ఉపయోగపడే యంత్రాలు రైతులను ఆకట్టుకున్నాయి. सर ये हमारी सीड ड्रिल है, इसके साथ हम गेहूं, ज्वार, बाजरा विथ फर्टिलाइज़र के साथ एक ही साथ सोइंग कर सकते हैं. इसके अलावा हमारी और भी काफ़ी मशीन है, मल्टीपर्पज़ मशीन, जिससे मेज, कॉटन, सनफ्लावर, ग्राउंडनट काफ़ी सोइंग हम एक ही मशीन से सोइंग कर सकते हैं विथ फर्टिलाइज़र के साथ. इससे हमारा टाइम रिडक्शन और किसान के लिए काफ़ी प्रॉफिट होता है इससे. और हमारी पैडी की मशीन भी है सर, इससे हम सीधा धान को सोइंग कर सकते हैं बिना रिप्लांटेशन के, और इससे किसान को काफ़ी बेनिफिट्स हुए हैं. हमारी इंडिया के अंदर सभी राज्यों में मशीनें जा रही हैं. इसके अलावा हमारी मशीन एक्सपोर्ट भी काफ़ी होती हैं. ये प्लांटर हमारा एयर के प्रेशर से दाने को सक करके फिक्स जहाँ हमें रिक्वायर्ड है वहाँ दाने को छोड़ता है. इसका कोई भी दाना मिसिंग नहीं होगा और कोई भी दाना वेस्टेज नहीं जाना है. इसका 100% एक्यूरेसी के साथ मशीन है. పాడి పరిశ్రమలను ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో ప్రధానమైనది విద్యుత్. దీనికి సంబంధించి సోలార్ ఎనర్జీ పైన షో నిర్వాహకులు ఫోకస్ పెట్టారు. చార్జర్ అవసరం లేదు. ఈచ్ దీనికి నేను చూపెట్టగలను. టార్చ్ లైట్ కింద పనిచేస్తుంది. దీనికి ప్యానల్ వెనకాలే ఉంటుంది. అయితే ఎప్పుడైతే రైతు తీసుకెళ్తాడో పని చేసేటప్పుడు ఆయన ఇక్కడ వెనకాల పెట్టేసుకోవచ్చు. పొద్దున పూట అంతా ఛార్జ్ అయిపోతుంది. సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేటప్పుడు వాడుకుంటూ రావచ్చు. పోర్టబుల్ ఇదన్నమాట. ఈ సందర్భంగా పలువురు రైతులు సోలార్ టెక్నాలజీపై ఆసక్తి చూపారు. అందులోని మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ తాలూకా గ్రామం కంజర్. నేను పొలానికి పోతాను. నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. చీకట్లో పోవడానికి పనిచేస్తాను కానీ తీసుకుంటున్నాను. రైతు ఉత్పత్తుల సరఫరాకు ఉపయోగపడే వాహనాలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వాటి రేట్లు, ఉపయోగం తదితర విషయాలను తెలుసుకోవడానికి రైతులు ఆసక్తిని ప్రదర్శించారు. మొత్తం మీద డైరీ షో 2015 పాడి పరిశ్రమకు ప్రాధాన్యతనిస్తూనే వ్యవసాయం పైన కొత్త సంగతులు తెలియచేస్తూనే పండితుల్ని, పామరుల్ని ఒకే విధంగా ఆకట్టుకుంది. జోయల్, సాక్షి న్యూస్, హైదరాబాద్.